నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మత సామరస్యానికి సమాజంలో సమానత్వం, శాంతి కోసం ఇఫ్తార్ విందులు దోహదపడతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శుక్రవారం రామచంద్రపురంలోని చిన్న మసీదు, పెద్ద మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లిం సోదరులను పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన ప్రార్థనలో రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ అల్లాహ్ని ప్రార్థించారు. అందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు. ఈ పవిత్ర మాసంలో నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కలవటం కూడా, ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మహిళలకి ఉపాధి కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క వారం రోజుల్లో టైలరింగ్ అనేది టైలరింగ్ అనేది సుమారు 45 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్కి హాజరై మీ సర్టిఫికేట్తో పాటు ఉచితంగా మెషిన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యూటీ పార్లర్ కోర్స్ కూడా 45 రోజుల పాటు నేర్పించి అందులో సర్టిఫికేట్ ఇచ్చి మీ చేత ఉపాధి కల్పించే ప్రయత్నం మేము చేస్తాం. అలాగే ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అన్నీ కూడా సుమారు 100 మందికి ఒక్కొక్కటి 2 బ్యాచ్ల కింద స్టార్ట్ చేస్తాం. 100 మందికి ఒకసారి, 100 మందికి ఒకసారి కింద. అది 60 రోజులు ఉంటుంది. వితంతువులు ఎవరన్నా భర్తని కోల్పోతే ఆ భర్తను కోల్పోయిన వాళ్ళకి రోజుకి 300 రూపాయలు ఇచ్చి ఆ ట్రైనింగ్ నేర్పించి అందులో ప్రావీణ్యత వచ్చిన తర్వాత మీకు వర్క్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం.